నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా అనేది జనాల్లో అయితే చాలా వరకు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. చాలా వరకు ఏంటంటే అసలు ఎప్పుడు వీళ్ళు పొత్తుని రివీల్ చేస్తారని చెప్పేసి ప్రజలైతే అనుకుంటున్నారు. అయితే మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మాత్రం పొత్తు ఉండబోతుందా అని చెప్పేసి అయితే మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే దీన్ని ప్రజలు ఆహ్వానిస్తారా తిరస్కరిస్తారా అంటే రెండు స్థానాలలో ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎలా ఉంటది అని చెప్పేసి ఆలోచిస్తున్న తరుణంలో అంటే ఎలాంటి ప్రజల్లో ఎలాంటి ఆహ్వానం ఉంటుంది మనకి అంటే ఇప్పుడు ఎంపీగా ఎమ్మెల్యేగా అంటే ఎలా అనుకుంటారు. సరే ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన లీడర్ మన కోట చంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే వస్తున్నాయి వార్తలు మీడియాలలో. అయితే సో ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తే ఎలా ఉంటుంది, ఎంపీగా చేస్తే ఎలా ఉంటుంది అంటే మీ అభిప్రాయంలో చెప్పండి సార్. నమస్తే అమ్మ. ముందుగా మీకు మీ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరికీ నమస్తే. మనం ఈరోజు మార్నింగ్ నుంచి మేము కూడా చూస్తున్నాం మీడియా ఛానల్లో కొంతమంది ఊహాగానాలు ప్రచురితం చేస్తున్నారు. బట్ మేమైతే 100% పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అనుకుంటున్నాం. కానీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యూహంలో ఎలా ముందుకెళ్ళినా అది వ్యూహాత్మకంగా ఉంటుంది, రాష్ట్ర ప్రజలకు ఉంటుందని మేమందరూ భావిస్తున్నాం. తప్పకుండా మాకున్న అవగాహన మేరకు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పార్టీ నాయకులు కార్యకర్తలందరూ అనుకుంటున్నారు. బట్ ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఏ నిర్ణయం అయినా అది రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల బాగు కోసం వ్యూహాత్మకంగా ఉంటుందనేది మేమందరూ భావిస్తున్నాం. 100% ఎమ్మెల్యేగా చేసే అవకాశాలు ఉంటుందని మేమందరూ భావిస్తున్నాం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది అంటే ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అంటే 2 స్థానాలు అంటున్నారు కాబట్టి దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగాను పోటీ చేసి ఎంపీగాను పోటీ చేసే అవకాశాలు ఉన్నా 100% ప్రజలందరూ దాన్ని విశ్వసిస్తారు, ప్రజలందరూ పాజిటివ్గానే తీసుకుంటారని మేమందరూ భావిస్తున్నాం. పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, జన సైనికులు అందరూ కూడా దాన్ని పాజిటివ్గానే తీసుకుంటారు. మా అందరి అంటే జనసేన పార్టీలో ఉన్న అందరి ఉద్దేశం ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం ఏ వ్యూహం దాన్ని అమలు పరచడమే. ఈ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఆయన నిర్ణయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లడమే మా ఏకైక లక్ష్యంగా మేము తీసుకుంటున్నాం. బట్ అంటే ప్రజలు లేకుంటే కొన్ని మీడియా ఛానళ్ళు ప్రచురితం చేస్తున్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, లేకుంటే ఎంపీగా కూడా పోటీ చేస్తారు, కేంద్ర మంత్రి అవుతారు. ఇవన్నీ ఊహాగానాలే. ఊహాగానాన్ని మనం చర్చించుకోలేము. ఒకవేళ కరెక్ట్ గా పార్టీ డెసిషన్ తీసుకుని పార్టీ కార్యకర్తలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినప్పుడు దాని గురించి మనం చర్చించుకుంటే ఒక అర్థవంతంగా ఉంటుంది అనేది మా భావన. అంటే ఇప్పుడు ఇది పొత్తుల్లో భాగంగా మరి మోదీ గారి స్కెచ్ అనుకోవచ్చా సార్? మరి ఇక్కడ మనం అనుకున్నట్లు స్కెచ్లు ఏమి ఉండవు అమ్మాయి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 2 సంవత్సరాల క్రితమే ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఆయన మాట మాట్లాడి కామ్గా ఉండలేదు. ఆ వ్యతిరేక ఓటు చీలకూడదంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన అడుగులు వేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పిస్తూ ఏదైతే టీడీపీ బీజేపీకి మధ్య అంతర్యం ఉందో లేకుంటే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని మనం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర ప్రజల బాగు కోసం మనం ఆ 3 పార్టీలు కలవాలి, 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళాలని ఆయన 2 సంవత్సరాల క్రితమే ఆయన మాటలకు కట్టుబడి ఆయన వ్యూహాత్మకంగా ముందుకెళ్లారు. ఈరోజు మనం చూస్తున్నాం అది సక్సెస్ అయ్యారు. రాష్ట్ర ప్రజలందరూ క్వశ్చన్ మార్క్ లోనే ఉన్నారు. అంటే మొన్నటి వరకు ఒక క్వశ్చన్ మార్క్ లోనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ టీడీపీ కలవు, అది కలిసే ప్రసక్తే ఉండదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా బీజేపీతో గొడవ పెట్టుకున్నారనే విషయాలు మనం అందరూ చూసాం. కానీ అసాధ్యం కూడా సుసాధ్యం అనే రీతిలో పవన్ కళ్యాణ్ గారు ఏ స్వార్థం లేకుండా రాష్ట్ర ప్రజల కోసమే చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల కోసమే ఉంటది. ఇక్కడ వ్యూహాలు లేకుంటే వాళ్ళు వేసే ప్లాన్ ఏమి ఉండవు. ఇప్పుడు కేంద్ర మంత్రి అవ్వాలంటే ఎంపీగా పోటీ చేస్తేనే కేంద్ర మంత్రి అవ్వాలనే విషయం ఉండదు కదండి. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఎవరినైనా ఎంపీ చేయొచ్చు, ఎవరినైనా రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి ఇవ్వచ్చు. కానీ ఎంపీగా పోటీ చేస్తేనే ఉంటదనే అంశాలు అది మనం మీడియా ప్రచురితంగానే మేమందరూ భావిస్తున్నాం ప్రస్తుతానికి. అంటే కొంతమంది ఇప్పుడు విష ప్రచారం చేసే వైసీపీ ఛానల్స్ ఉంటాయండి. నేను కూడా మార్నింగ్ నుంచి చూస్తున్నాను. కొంతమంది అంటే 2 ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది, పవర్ షేరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఓటు బదిలీ అవుతుంది అనే ఒక బలమైన నమ్మకం ప్రజల్లో అందరిలో కల్పించవచ్చు అనే భావన ఉంటది. అదే విధంగా
ఎమ్మెల్యేగాను పోటీ చేసి ఎంపీగాను పోటీ చేస్తే ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదేమో అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయని కూడా చర్చ జరుగుతుంది. అంటే ఏది మనం పవన్ కళ్యాణ్ గారు వేసే ప్రతి అడుగు ఆచితూచి వేస్తారు, ప్రతి అడుగు ప్రజల కోసమే వేస్తారు, అది నష్టం కలిగించే విధంగా ఉండదనేది మేమందరూ ఆశిస్తున్నాం. అంటే ఈ పొత్తుని విడగొట్టాలనే ఆలోచనలోనే వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. పొత్తుని ఎలాగైనా చెడగొట్టాలి, లేకుంటే పొత్తులో ఓటు తెలుగుదేశం పార్టీ ఓట్స్ జనసేనకి రానికుండా జనసేన పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ ఓట్లు తెలుగుదేశం రానికుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ విష ప్రచారానికి వైసీపీ వాళ్ళు తెరలేపారని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అవ్వాలంటే ఈ టైంలోనే అయింటారండి. మన రాష్ట్రం నుంచి ఎవరు కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం లేదు ఈ 5 సంవత్సరాల్లో. ఆయనకి కేంద్ర మంత్రి అవ్వాలనే ఆశయం ఉండింటే ఈ 5 సంవత్సరాలు ఆయన రాజ్యసభ తీసుకుని కేంద్ర మంత్రి అయ్యేవాడు. ఆయనకున్న సన్నిహిత సంబంధాలు నరేంద్ర మోడీ గారితో అమిత్ షాతో గారితో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన ఇప్పటికే అయ్యొచ్చు. కానీ ఆయన ఆలోచన మన రాష్ట్రాన్ని ఫస్ట్ మనం గాడిలో పెట్టాలనే ఆలోచనతో ఉన్నారని మేమందరూ భావిస్తున్నాం. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎమ్మెల్యేగా ఏ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే ఒకవేళ ఎంపీగా పోటీ చేయాలంటే ఏ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? అది ఇప్పటికైతే మా దృష్టిలో లేదండి. పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచే పోటీ చేస్తారని మేమందరూ భావిస్తున్నాం. ఎందుకంటే గత ఎన్నికల్లో ఓడిపోయిన రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడి నుంచే గెలిచి నేను చూపిస్తానని పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా చెప్పారు. మేమందరూ భావిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తారని మేమందరూ అనుకుంటున్నాం. బట్ మీడియాలో మనం చూస్తున్నాం పిఠాపురం నుంచి చేస్తున్నారు, లేకపోతే తిరుపతి నుంచి పోటీ చేస్తారు, ఇలాంటివన్నీ ఊహాగానాలుగానే మేమందరూ భావిస్తున్నాం. తప్పకుండా మేమందరూ జన సైనికులుగా మేమందరూ భావిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి 100కి 100% పోటీ చేస్తారు. భారీ మెజారిటీతో ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యే మెజారిటీ రాని విధంగా కనివిని ఎరుగని రీతిలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని మేమందరూ భావిస్తున్నాం. సార్ అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా వరకు వార్తలు అయితే పొత్తులు అయితే ఓకే కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి ఇలాంటి వార్తలు అయితే వస్తున్నాయి. మరి పొత్తుల గురించి ఏమంటారు సార్? అంటే అసలు కన్ఫర్మ్ అయిందా రాలేదు? ఇంత అఫీషియల్గా అయితే ఇంతవరకు ఎక్కడి నుంచి అంటే ఈ 2 పార్టీల నుంచి అయితే కన్ఫర్మేషన్ రాలేదు, ఇంత పొత్తు కన్ఫర్మ్ అయినట్టే అనుకోవాలా? మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, మాకున్న అవగాహన ప్రకారం 100కి 100% జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి 2024 ఎన్నికలకు వెళ్తున్నాయి. ఎన్ని సీట్లు పోటీ చేస్తారు ఏంటి అనే విషయాలపైన చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎవరు పోటీ చేయాలనే విషయాలపైన చర్చలు జరుగుతున్నాయి. మాకున్న ఇన్ఫర్మేషన్ తప్పకుండా 100% 3 పార్టీలు కలిసి ముందుకెళ్తాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఈ రాష్ట్రంలో కనీసం మనిషి బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛని కాపాడుకోవాలంటే, ఎలక్షనీరింగ్ చేయాలంటే చూశారు గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు జరిగినప్పుడు ఎంత విచ్చలవిడిగా పోలీసులను అడ్డు పెట్టుకొని, అంటే ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అధికారులుగా ఉంటారు, చాలామంది అవుతున్నారు. కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, లేకుంటే డిఎస్పీలు కావచ్చు. ముఖ్యమైన కంట్రోలింగ్ ఫ్యాక్టర్ ఉన్న ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, లేకుంటే ఇతర 1-2% ఇతర సామాజిక వర్గాలు కూడా వాళ్ళ పొత్తులుగా ఉన్న వాళ్ళనే వేయించుకున్నారు. రేపొద్దున ఎలక్షన్కి వెళ్ళినప్పుడు నామినేషన్లు వేసే పరిస్థితి కూడా లేకుండా కడప రాజకీయాన్ని, పులివెందుల రాజకీయాన్ని, పులివెందుల రౌడీ రాజకీయాన్ని తీసుకొని వచ్చి ఎవరిని నామినేషన్ వేసే పరిస్థితులు లేవు. నామినేషన్ వేసిన ఎలక్షన్కి ప్రచారం చేసుకునే పరిస్థితులు కల్పించరు. ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేసే పరిస్థితి లేదు. మనం చిన్నప్పట్లో వినేవాళ్ళం రిగ్గింగ్ చేశారని. అది బాగా రిగ్గింగ్ చేసి ఎలక్షన్ లేకుండా చేసే పరిస్థితులు తీసుకొస్తారు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరగాలనే ఒకే ఒక ఉద్దేశంతోనే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ సపోర్ట్ తీసుకుంటున్నారు. ఈ 3 పార్టీలు రాష్ట్రం కోసం కలిసి పోటీ చేస్తే రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు. ఇక్కడ జగన్ బలవంతుడనో లేకుంటే జగన్ని ఢీకొనే శక్తి లేదనే కాదు. వాళ్ళు 5 సంవత్సరాల్లో లక్షల కోట్లు దోచేసుకొని వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని అధికారులుగా పెట్టేసుకొని వన్ సైడెడ్ గా ఎలక్షన్లు జరిపించాలని, అధికారం చేతిలో ఉంది కదా అని భావిస్తారని ఒకే ఒక లక్ష్యంతో ఇక్కడేదో జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు అంటే ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. పొత్తుల్లో ఎవరైతే నిలబడతారో వాళ్ళకి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. 2 సంవత్సరాల క్రితమే ప్రజలు డిసైడ్ అయ్యారు. ఎవరు నిలబడతారనేది క్లారిటీ ఇస్తే ప్రజలు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. ప్రజలందరూ భావించేది కూడా అంతే. మేము ఓటు వేసే పరిస్థితి ఉంటుందా? వీళ్ళు రౌడీయిజం చేస్తారు. సో కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా ఉంటే ప్రశాంతంగా ఎలక్షన్లు జరిగితే పోలీస్ ఆఫీసర్లందరూ న్యూట్రల్ గా బిహేవ్ చేస్తారు. కాబట్టి మనం ఓటు ప్రశాంతంగా వేయచ్చు అనే ఉద్దేశం ప్రజలందరిలో ఉంది. ఆ ప్రజల ఆకాంక్షనే ఈ రోజు పవన్ కళ్యాణ్ అమలు చేస్తూ ఉన్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.